నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వం వైఫల్యమే కారణం. వైఎస్ షర్మిల. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు. మృతుల కుటుంబీకులు. గేమ్ చేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తుండగా కాకినాడకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ తమకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని పలకరించినప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు. వచ్చేటప్పుడు ఆయన ఇడిపి రోడ్లో ఆగారు. అక్కడ జరిగింది అక్కడ చూసుకొచ్చేస్తే ఏం సరిపోయిందండి. నీ బిడ్డలు కలగచ్చుకుంటే మా పేడ చల్లాస్తారు కదా బాబు. ఎందుకు వచ్చాం మేము పుట్టుడు తొక్కతో 5 రోజులు 6 రోజులు 7 రోజులు చచ్చిపోయి 10 మంది మగవాళ్ళు వచ్చారు పనులు మానుకుని. వారం రోజులు బట్టి కుర్రోడు గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు. ఎన్ని రోజులు పని మనిషి మేము ఆ పూటకుంటే లేని పని చేసుకుని బతికేవాళ్ళు. కనీసం మాకు డబ్బులు ఇవ్వలేదండి. 2 నిమిషాలు మాట్లాడితే అధికారులు వచ్చారండి. వచ్చిన తర్వాత పొద్దున్న తాతయ్య అవుతానండి. చరణ్కి తాతయ్య మణికంఠ అమ్మగారు ఇవి ఏంటి ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. అక్కడ ఏంటి చనిపోయిన తర్వాత మరి సానుభూతాన్ని చెప్పాలి కదా. అధికారులు వచ్చారు, మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర కూర్చున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు. మమ్మల్ని ఎక్కడెక్కడికో తోసేసారు పక్కకి. కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి. అధికారి ఎవరు రానట్లేదండి. గేట్ ఎంటర్ గేట్ లోంచి మమ్మల్ని రానివ్వలేదు. చెప్పారంటే వాళ్ళకి కూడా తీసుకొస్తే లేకపోతే లోపలికి ఏం అడిగట్టనివ్వలేదండి. ఎవరన్నా మేము ఎవరమో వాళ్ళకే తెలుసు బాబు. మేము అనుకున్నది అయితే అండి మా ఇళ్ళకి కొత్త అన్నారు. మా ఇళ్ళకి కొత్త ఎందుకు మేమే వస్తామని వచ్చాం. ఇక్కడికి వచ్చా ఏమీ లేదు. ఫోన్లు అంటే మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు కొడుకు. ఫోన్ అంటే అక్కడితో అయిపోయింది అనుకుంటాం. మేము డబ్బులు ఇమ్మలేదు, కోట్లు ఇమ్మలేదు, లక్షలు ఇమ్మలేదు. సరిగ్గా పలకరిస్తే చాలండి. ఏది లేదు. ఇంకెందుకండి మమ్మల్ని రప్పండి. ఇంకేం చెప్పమండి. ఎందుకంటే మేము చచ్చిపోతామండి. మాకు పోయారు, మేము చచ్చిపోతాం. ఎందుకు పిలిచారు? ఏమన్నా అడిగామా, ఏమైనా చేసామా? కనీసం ఒక మాట అనాలి. తిరుపతిలో 2 నిమిషాలు అడిగామండి. తిరుపతిలో అలాగే జరిగింది. వాళ్ళ ప్రాణాల వాళ్ళ కోసం ఎన్నిసార్లు చెప్పారు. మిగిలిన ప్రాణాలు కదా అండి. ఇద్దరు కూతుర్లండి. ఇప్పుడు ఇద్దరికి ఆ కొడుకే ఆధారం అండి. విద్యార్థులు లక్ష్యం వైపు దూసుకెళ్లి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ప్రముఖ మోటివేటర్ సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు చెప్పారు. భీమారంలో శివాని బాలుర కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. దానికి అనుగుణంగా మన నడవడిక ఉండాలి, బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవాలన్నారు. శివాని కళాశాల కరెస్పాండెంట్ తాళపల్లి స్వామి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బాలుర విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలన్నారు. సమాజంలో గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు అని అన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతగానో అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు జి సురేందర్ రెడ్డి, వి చంద్రమోహన్, టి రాజ్ కుమార్, రమేష్, మురళీధర్, ఎస్ సంతోష్ రెడ్డి, వి సురేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా శివాని కళాశాల యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఈరోజు మేము జరుపుకునే ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్కు మేము ముఖ్య అతిథిగా ఒక ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేటర్ అయిన శ్రీ గంప నాగేశ్వరరావు గారిని మేము ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అతను మా యొక్క పిల్లలను ఉద్దేశించి చాలా విలువైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫెస్ట్కు పిల్లల తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది. శ్రీ గంప నాగేశ్వరరావు గారు పిల్లలకు ఈ చదువుల ఒత్తిడి నుండి ఏ విధంగా ఒత్తిడిని దూరం చేసుకోవాలి, అదేవిధంగా భవిష్యత్తులో
ముందుకు ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎలాంటి పద్ధతులను పాటించాలి అని వారు చాలా అమూల్యమైన ముఖ్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థికి కేవలం చదువు అనేది పరిమితం కాదు, చదువుతో పాటు సంస్కారం అనేది ఉండడం, తల్లిదండ్రులను గౌరవించాలని చెప్పడం, ఈ యొక్క దేశానికి ఉపయోగపడే ఒక ఉత్తమ పౌరులుగా మనం తయారు కావాలి తప్ప ఈ యొక్క దేశానికి మనం ఉపయోగపడని విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మంచి నడవడికతో, క్రమశిక్షణతో, మంచి పట్టుదలతో మీరు చదువు మీద దృష్టి పెట్టి మీ యొక్క తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేస్తూ దేశము మరియు తల్లిదండ్రులు అందరూ గర్వించే విధంగా ఎదగాలని వారు మంచి సలహాలు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ తాళపల్లి స్వామి గారు కూడా వారు హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మరియు పిల్లలను ఉద్దేశించి కూడా వారు కూడా పిల్లలు ఉన్నత చదువులను చదవాలన్నా ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నా కూడా ఖచ్చితంగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ఏదైనా సాధ్యమవుతుంది. 1000 కిలోమీటర్ల నడక అయినా మొదట ఒక అడుగుతోనే మొదలవుతుందనే విధంగా వారు కూడా పిల్లలను ఉద్దేశించి వారు చాలా మంచి విషయాలను చెప్పినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో వారితో పాటు కళాశాల యాజమాన్య మిత్రులైన సురేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, చంద్రమోహన్ గారు, సురేష్, మురళి, రాజు గారు తదితరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క శివాని కళాశాల అనేది దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలోనే మంచి రాష్ట్ర ర్యాంకులతో పాటు అటు ఎంసెట్లో కావచ్చు, ఇటు జేఈ మెయిన్స్లో కావచ్చు, నీటిలో కావచ్చు, ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరుగుతుంది. మా యొక్క కళాశాలలో కేవలం చదువు అనేదే కాకుండా పిల్లలకు మేము దాదాపుగా ప్రతి సండే కూడా వాళ్ళు ఆనందంగా ఉండే విధంగా, ఉల్లాసంగా ఉండే విధంగా వాళ్ళని మనము ఆటలు ఆడించడం కానీ, వండర్లా ట్రిప్పులు కానీ, ఈ విధంగా కొన్ని మేము టూర్లు కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే విధంగా మీ యొక్క సహకారం ఉంటూ మా యొక్క కళాశాల ఉన్నతికి మీరు తోడ్పడతారని ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన తల్లిదండ్రులకు మరియు మా యొక్క ప్రియమైన విద్యార్థులకు మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తొర్రూరు పాటి మీద ఆలయంలో శివమాల మండల 41 రోజుల దీక్ష ధరించిన సందర్భంగా తొలి అక్షరం రాష్ట్ర బ్యూరో తొర్రూరు ప్రతినిధి రిపోర్టర్ పస్తం సాంబా ఆహ్వానం మేరకు తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శివస్వాములతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు. సమాజాన్ని చైతన్యపరచడంలో విద్యార్థుల పాత్రే కీలకమని, నేటి తరంలో ప్రతి విద్యార్థి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలి అని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ అన్నారు. వరంగల్ దేశాయిపేట ప్రాంతంలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పాల్గొని ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలపై ప్రయాణించడం, అనాలోచనలతో ప్రయాణాలు చేయడం వల్ల మన కుటుంబాలకు తీవ్ర శోకం మిగులుస్తుందని అన్నారు. ప్రయాణాలలో అజాగ్రత్త వహించి నిండు జీవితాన్ని చేజాతులార నాశనం చేసుకొని కుటుంబ సభ్యులకు గుండెకోతను మిగిల్చకూడదని, నిర్లక్ష్యాన్ని వీడి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటే జార్జంగ్ పోలీస్ స్టేషన్ సిఐ షకూర్,
ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, జాగృతి కళ బృందం, సీకెం కాలేజ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని సేవించడంలో కూడా గంజాయిని సేవించడం కానీ చదువు పైన మనము ఫోకస్ చేయడము, చదువు పైన మనం కాన్సంట్రేట్ ఉంది. కాబట్టి దయచేసి దీంట్లో చాలా మంది మన సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు సిపిఎం కాలేజీలో మన జాగృతి కళా బృందం వారిచే సైబర్ నేరాలపైన, డ్రగ్స్ పైన, రోడ్డు ప్రమాదాలపైన స్టూడెంట్స్కు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ డ్రగ్స్ బారిన పడకుండా మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో అదేవిధంగా లీగల్ కాంప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి, సోషల్గా ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ డ్రగ్స్ బారిన పడినా, దాన్ని సేల్ చేసినా లేకుంటే సప్లై చేసినా, కన్జ్యూమ్ చేసినా మరి వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మరి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా పిల్లలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన సికిఎం కాలేజ్ పిల్లలతో పాటు బయట కాలేజ్ పిల్లలు కూడా సుమారు ఒక 500 మంది పిల్లలు, మా సిఏ గారు, ప్రిన్సిపల్ గారు, జాగృతి కళా బృందం, అదేవిధంగా ఎన్సీసీ పిల్లలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణంలో గల నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి డీసీఎం డ్రైవర్లకు మరియు యజమానులకు అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. డీసీఎంలో పెద్ద వాహనాలు కావడం వల్ల పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కు చేసుకోవాలని సూచించారు. డీసీఎంలలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు. ఏంటంటే ఒకటేసారి ఉన్నట్టే ఉంటాడు, చనిపోతాడు. చెట్టు అట్లా తలిగేసి ఉంటుంది, ఇట్లా ప్యాంట్ అట్లా తలిగేసి ఉంటుంది, జేబులో పైసలు అట్లనే ఉంటాయి. మొత్తం క్షణాలలో ఇప్పుడే వస్తా అని చెప్పి ఇట్లకి వెళ్ళిపోతాడు, వాడు యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు. కాబట్టి పూర్తి అవగాహనతో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. పాటిస్తారా మీరంతా? గట్టి చెప్పండి. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. వడ్డే ఓబన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాటం చేసిన బహుజన బాంధవుడు ఓబన్న అని హనుమకొండ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ అధికారి లక్ష్మణ్ కొనియాడారు. నేడు హన్మకొండ సుబేరిదారిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన వ్యక్తి ఓబుల్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా చేయాలని చెప్పేసి ఆదేశించిన ప్రకారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఒటెరా కులస్తులతో సహా వివిధ ఆఫీస్ స్టాఫ్తోని మరి ఘనంగా చేయడం జరిగింది. ఈ విజయవంతమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. సో గతంలో కూడా చేసాం, ఇది కూడా చేస్తున్నాం. వాళ్ళ సామాజిక నేపథ్యంలో వాళ్ళ ఏదైతే విరోచితంగా పోరాడినటువంటి ఓబన్న గారి జయంతి చేయడం నిజంగా గర్వకారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లందు గ్రామానికి చెందిన గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య మరియు కుటుంబ సభ్యులకు ఇటీవల రోడ్డు ప్రమాదాలలో గాయపడగా అతని నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం కల్పించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, వర్ధనపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, పాక సుజాత, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తిప్పాలే ఫోటోలు చూసుడు కాదు. సార్ మీ బాబా చెప్తాడు. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వం వైఫల్యం కారణం. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరింది. ఉన్నత స్థాయి విచారణ చేసి బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లడ్డు వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్గా తీసుకోవాలి. జరగడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంక్వైరీ కోరడం జరిగింది. ఉన్నత స్థాయి ఎంక్వైరీ, ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డు కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేమ్ పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే. ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గౌడ జన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ జాతీయ కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్చా ఆవిష్కరించారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. త్వరలో అర్హులైన వారిని గుర్తించి 2వ విడత 10,000 సేఫ్టీ మోకులను విడుదల చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేసియాలను విడుదల చేసి బాధిత కుటుంబాలకు అందజేస్తామన్నారు. గీతా కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జాతీయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు, పుష్పగుచ్చాలతో టీపీసీసీ అధ్యక్షులుని ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వం వైఫల్యమే కారణం. వైఎస్ షర్మిల.
ఆదివాసీ సంఘాలు ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు, మృతుల కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.